వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహార శైలి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కొండా సురేఖకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ అధికారులతో కడియం అధికారిక సమీక్ష నిర్వహించడం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ 3 పేజీల లేఖ రాశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలను, మంత్రిగా తన అధికార పదవిని పూర్తిగా బేఖాతరు చేశారని సీఎంకు రాసిన లేఖలో మంత్రి సురేఖ పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలు పూర్తిగా సంబంధిత శాఖ మంత్రి పరిధిలోకి వస్తాయని కొండా సురేఖ స్పష్టం చేశారు. అయినా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులను సమావేశపరిచి పలు దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై అధికారిక సమీక్ష నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. ఎస్, కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖకు సంబంధించినటువంటి పంచాయతీతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు తెలంగాణలోనే రాజకీయాలు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇన్ని రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల మొత్తం నాయకుల మధ్య ఐక్యత ఉంది అనేటువంటి ఒక కలరింగ్కి ఇప్పుడు తెరపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ గౌడ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొన్ని రోజులుగా లేని ఐక్యత ఇప్పుడు ఉన్నట్టు కలరింగ్ ఇస్తే ఆ కలరింగ్ అంతా కూడా తేటతెల్లమైపోయింది. నేతల ఇళ్లలో జరిగినటువంటి భేటీలు అనేటువంటి తేనీటి విందులు ఒట్టిదేననేటువంటిది బడాయి అనేటువంటిది తేడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. నేతల నవ్వుల లోపల అంటే తేనీటి విందులు ఒట్టిగానే తూచని తేలిపోతే లంచ్ డిబేట్లు ఒట్టి బడాయి అనేటువంటి విషయం ఈ వివాదంతో బయటపడింది. కాంగ్రెస్ నేతల్లో మొత్తం మీటింగ్లో నవ్వుకుంటున్నటువంటి నవ్వుల్లో స్వచ్ఛత లేదనేటువంటి విషయం, ఆలింగనాల్లో ఆత్మీయత లేదనేటువంటి విషయం కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వివాదంతో తేలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం డిన్నర్ డిబేట్ల లోపల డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి రుచులను ఆస్వాదిస్తున్నారు తప్ప ఐక్యత మీద ఫోకస్ లేదనేటువంటిది, మొత్తం కడుపులో కత్తులు పెట్టుకొని షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారనేటువంటి ఇండికేషన్ ఇప్పుడు పార్టీ వర్గాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మంత్రి కొండా సురేఖ ఏదైతే తనకు సంబంధించినటువంటి శాఖ పరిధి లోపల ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, స్టేషన్ గన్పూర్, అదేవిధంగా లింగాల గన్పురంలో ఉన్నటువంటి దేవస్థానం, అదే జీడికలకు సంబంధించినటువంటి దేవస్థానము, అదేవిధంగా చిల్పూర్ దేవస్థానము, స్టేషన్ గన్పూర్తో పాటు మొత్తం 4 దేవస్థానాలకు సంబంధించినటువంటి సమీక్షను కడియం శ్రీహరి నిర్వహించడం అనేటువంటిది, అదేవిధంగా ఆ కడియం శ్రీహరి తనకు సంబంధించిన శాఖ పరిధిలోకి చొచ్చుకొచ్చి తన పరిపాలనా వ్యవహారాల లోపల తలదూర్చారు. ఇదంతా కూడా రూల్స్కి విరుద్ధం అనేటువంటిది, బిజినెస్ రూల్స్ని తెరపైకి తీసుకువస్తూ అటు అధిష్టానానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ లేఖ రాయడం సంచలనం కలిగితే ఆ లేఖని కడియం శ్రీహరి చాలా లైట్గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా తేలికగా అతను మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యం లోపల కడియం శ్రీహరి చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ రాసినటువంటి లేఖ మీద సీఎం స్పందిస్తే చూద్దాం, అధిష్టానం అడిగితే చూద్దాం అనేటువంటిది చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా కొండా సురేఖ విషయం లోపల మరొక ఆసక్తికరమైనటువంటి విషయం బయటకు వచ్చింది. ఇటీవల మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఎమ్మెల్యేల మీటింగ్ జరిగితే ఆ ఎమ్మెల్యేల మీటింగ్ లోపల తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలనేటువంటి ప్రతిపాదనను ఆ మీటింగ్లో తెరపైకి తీసుకొస్తే మీటింగ్లో కూర్చున్నటువంటి ఒక ఎమ్మెల్యే లేసి ఈ కొండా సురేఖ ప్రతిపాదనతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడే కుండబద్దలు కొట్టడం అనేటువంటిది మొత్తం ఈ వివాదం రాజుకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అటు వైటీడీఏకి సంబంధించినటువంటి సభ్యుల నియామకం కావచ్చు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లేఖ వ్యవహారం లోపల రాష్ట్ర రాజకీయాలు ఎటు వెళ్తాయనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. రైట్ కేకే.